వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎగ్జాటిక్ వెజిటేబుల్ అయినటువంటి బ్రోకలీని రైతు పండిస్తున్నారు. ఈ పంట అంతా కూడా కేవలం కొద్ది రోజుల్లో ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. అసలు ఈ పంట ఇక్కడ వేయడానికి గల కారణం ఏంటి, వీటి సాగు ఎలా జరుగుతుంది అనే విషయాలను రైతు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే, చెప్పండి ఈ బ్రోకలీని ఎలా పండిస్తున్నారు ఏంటి అసలు? నమస్తే అండి. బ్రోకలీ వచ్చేసరికి ఇది కూల్ క్లైమేట్లోనే పండుతుంది. ఈ లంబసింగి గ్రామంలో మేము లీజుకి తీసుకొని ఒక స్ట్రాబెర్రీస్ అండ్ బ్రోకలీ, జుకుని ఇటువంటి ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అన్నీ మేము సాగు చేస్తున్నాం గత 5 to 6 years నుంచి. లాభంగానే ఆశాదాయకంగానే ఉంది. ఓకే, సో ఈ పంటనే మీరు ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఎలా ఉంది సాగు అంతా కూడా? యాక్చువల్లీ నార్మల్గా దొరికే వెజిటబుల్స్ అన్నీ కింద కూడా నార్మల్ క్లైమేటిక్ కండిషన్స్లో వస్తాయి. ఇవి మాత్రం పర్టికులర్గా మేము పండించే క్రాప్ అన్ని కూల్ క్లైమేట్కి అవసరం ఉంటుంది. ఇక్కడైతే లంబసింగ్లో మనకి 15 degrees బిలో వస్తుంది టెంపరేచర్. అది సూటబుల్ అనమాట. దానికోసం మేము ఇలా ఎంచుకున్నాం. సో మీరు ఏం చదువుకున్నారు, మీరు ఫార్మింగ్ ఎందుకు చేయాలనిపించింది? నాది బీటెక్ మెకానికల్ అండి. ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ వరకు చేసి ఇలా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అని గత 4-5 years నుంచి నేను ఇందులో దిగాను. ఓకే, అంటే ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్తో మీరు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసేటప్పటికి ఫార్మింగ్ మీద శ్రద్ధ చూపించాలనే ఉద్దేశంతో దీన్ని ఫామ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని పండించాలంటే ఏమి వేయాలి, ఎలా వేస్తారు? ఫస్ట్ వచ్చేసరికి ఇది కనిపించేది మల్చింగ్ అనమాట. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము చేస్తాం. ఇది సీడ్ తెచ్చి మేము నర్సరీలో ప్లాంటేషన్ గ్రో చేస్తాం 30 days. దాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఒక 60 days గ్రో అయిన తర్వాత మనకి సరైన వెజిటబుల్ తయారవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా సీడ్ తెచ్చి ఇక్కడ నాటితే అది అవ్వదు, అంటే అన్ని జర్మెంటేషన్ అవ్వదండి. అందుకు సో మేము నర్సరీలోనే కొంచెం బాగా జర్మెంటేషన్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాం 30 days ప్లాంట్ తీసుకొచ్చి. సో ఇది 30 days తీసుకొచ్చి మీరు ప్లాంట్ నాటుతారు. సో ఇది ఎన్ని రోజులకి మొక్క ఎదుగుతుంది అండ్ ఈ బ్రోకలీ అనేది పూర్తిగా పెరుగుతుంది? 60 to 70 days పడుతుందండి మా దగ్గర ఇక్కడికి వచ్చేసిన తర్వాత. అది 1 kg ఎలా వస్తుంది బ్రోకలీ సైజ్ వచ్చేసరికి. అండ్ గుడ్, ఇది క్లైమేటిక్ చాలా సూటబుల్. ఓకే, ఏ నెలలో ఇది పండుతుంది, అంటే సంవత్సరం మొత్తం పండుతుందా కేవలం కొన్ని మంత్స్? మేము అక్టోబర్లో ప్లాంటేషన్ చేస్తామండి. మనకి నవంబర్ ఎండింగ్ నుంచి ప్లాంటేషన్ క్రాప్ వస్తుంది. ఇది అప్ టు మనకి అలాగా దశల వారీగా వేసుకుంటే మనకి ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఎంత విస్తీర్ణంలో వేశారు, అంటే దీనికి అంటే మొక్కకి గ్యాప్ ఇన్ని మొక్కలని ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. మేము ఇప్పుడు సాగు చేసేది అయితే ఇక్కడ 2 acres చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎకరా వచ్చేసరికి మనకి 12,000 to 14,000 అలా ప్లాంట్స్ పడతాయి. ఒక్కొక్క ప్లాంట్కి వచ్చే గ్యాప్ 1 feet పెడతాం, 1.5 feet పెడతాం. సో దిగుబడి ఎలా ఉంది ఇక్కడ? బ్రోకలీ పండిన తర్వాత దాన్ని ఇక్కడ అమ్ముతారా లేకపోతే ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తుంటారా? యాక్చువల్లీ దిగుబడి అయితే బాగానే ఉంటుందండి డ్యూ టు క్లైమేటిక్. ఇక్కడ అంటే టూరిస్ట్ టైం డిసెంబర్, మ్యాక్సిమం Jan 15 వరకు ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ సేల్ అయిపోయిన తర్వాత మిగిలిన సైమెంటేనియస్గా బిగ్ బాస్కెట్కి, మోర్కి, ఇలా స్మార్ట్ బజార్స్కి, వైజాగ్ దగ్గర అనమాట ఇక్కడ ఇస్తూ ఉంటాం ట్రాన్స్పోర్ట్. సో ఇది దీనికి ఖర్చు అలాగే కల్టివేషన్కి సంబంధించి అంటే శ్రమతో కూడుకుందా లేకపోతే ఏంటి అసలు దీని వెనుక? ఆబ్వియస్లీ శ్రమతో కూడుకుందండి. ఏ క్రాప్ అయినా తీసుకున్నా దాని వెనకాల శ్రమ ఉంటుంది. దాని ఆశాజనకంగానే ఉంటుంది పెట్టుబడి, రాబడి కూడా. వీఆర్ హ్యాపీ. సో ఇటీవల కాలంలో అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సో ఈ పంట కూడా పెస్టిసైడ్స్ వాడకుండా అంటే ఎలా పండిస్తున్నారా, రసాయనాలు లేకుండా ఎలా పండిస్తున్నారు? మోస్ట్ ప్రాబబ్లీ మేము కెమికల్స్ ఏమి వాడకుండానే చేస్తామండి. నీమ్ ఆయిల్ ఇవి అలా స్ప్రే చేసి కొంచెం ఆర్గానిక్ వేలోనే చేస్తాం అనమాట మోస్ట్ ప్రాబబ్లీ. అంటే కేవలం 6 నెలల పాటు మాత్రమే ఈ పంట అందుబాటులో ఉంటుంది. సో మీరు పెట్టిన పెట్టుబడికి ఆశాజనకంగానే ఉందా? చాలా బాగుందండి. గుడ్ అండి, బాగానే వస్తుంది. ఓకే, సో వీఆర్ సాటిస్ఫైడ్. సో
సో ఇది ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్లేస్. లంబసింగి అంటే మంచు అందాల కోసం ఎక్కువగా వస్తుంటారు. సో ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తుంటారా? పర్యాటకుల గురించే ఇక్కడ తీసుకొని లీజ్ తీసుకొని స్ట్రాబెర్రీ అండ్ జుక్కుని, ఈ బ్రోకోలీ, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అనమాట ఇవన్నీ. సో ఈ గ్రో చేయడానికి కారణం, సో ఇది టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల మేము సెలెక్ట్ చేసుకున్నాం ఈ ప్లేస్ని. ఎంత అమ్ముతారు మామూలుగా ఒక బ్రోకలీ మొక్కని? బ్రోకలీ అంటే ఇప్పుడు సీజన్ బట్టి, టైంని బట్టి అండి. ఇప్పుడు స్టార్టింగ్ టైంలో వస్తే మీకు 60-70 రూపీస్ పడుతుంది ఒక పీస్. మీకు అలాగే జనవరి, ఫిబ్రవరికి మా క్రాప్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతుంది అనమాట. 40 రూపీస్, 30 రూపీస్ అలా మేము ఇస్తాం ఒక ఫ్లవర్ వచ్చేసరికి. ఏదైతే ఈ బ్రొకోలీలో అత్యధిక పోషక విలువలు ఉన్నాయని, ఇంజనీరింగ్ చదివినప్పటికీ ఉద్యోగం చేస్తూ కూడా పంట వ్యవసాయంపై మక్కువతో కొండ ప్రాంతాల్లో లీజుకి తీసుకొని వ్యవసాయం సాగు చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ పంట ఇక్కడ పండింది కూడా 6 నెలలు మాత్రమే పండుతుంది. ఇక్కడ నుంచి విశాఖకు ఎక్స్పోర్ట్ జరుగుతుందని, అక్కడి నుంచి కొన్ని మార్ట్స్లకు వెళ్ళి అమ్మకాలు జరుగుతాయని, ప్రస్తుతం వ్యాపారం ఆశాజనకంగా ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ, లంబసింగి నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.